Dear students, welcome to Compete Minds. Here we have a question. అనిత ఉత్తరం వైపు ముఖంగా నిలబడి ఉంది. అప్పుడు ఆమె 135 డిగ్రీలు అపసవ్య దిశలో తిరుగుతుంది. తర్వాత ఆమె 90 డిగ్రీలు సవ్య దిశలో తిరుగుతుంది. ఆమె ఇప్పుడు ఏ దిశలో చూస్తుంది అంటున్నాడు. సో ఇక్కడ మనకి యాంగిల్ బేస్డ్ డైరెక్షన్ క్వశ్చన్. ఇన్ జనరల్గా మనం ఏం చేస్తామనంటే ఇలా డైరెక్షన్స్ని మనము తీసుకొని మొదటగా ఉత్తరం వైపు చూస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి అపసవ్య దిశ మళ్ళీ సవ్య దిశ అని చెప్పేసి ఇలా డ్రా చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇలా డ్రా చేయకుండా డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి అపసవ్య దిశలో అపసవ్య దిశ అన్నాడు కాబట్టి అపసవ్య దిశ నెక్స్ట్ సవ్య దిశ ఇవి రెండే ఉంటాయి. దీంట్లో ఫస్ట్ అపసవ్య దిశలో వెళ్ళిండు ఎంత 135 డిగ్రీస్ ఇలా రాసుకోండి. సవ్య దిశలో ఎంత వెళ్ళిండు 90 డిగ్రీస్. సో ఇప్పుడు ఇలా రెండింటిని రాసుకొని ఎక్కువ ఉన్న దాంట్లో నుంచి తక్కువ ఉన్నది తీసేయండి. సవ్య దిశలో 90 డిగ్రీస్ అపసవ్య దిశలో ఉన్నటువంటి 135 డిగ్రీస్ నుంచి తీసేస్తే మిగిలేది 45 డిగ్రీస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్. అపసవ్య దిశలో 45 డిగ్రీలు మిగులుతుంది. అంటే మొదటగా తను చూస్తున్నటువంటి ప్లేస్ నుంచి జస్ట్ అపసవ్య దిశలో 45 డిగ్రీస్ వెళ్తే సరిపోతుంది. ఇలా మొత్తం తిరగాల్సిన పని లేదు. ఇనిషియల్గా తను ఫేస్ చేస్తున్నది ఏంటి అని అంటే నార్త్ డైరెక్షన్. ఇక్కడ నుంచి 45 డిగ్రీస్ యాంటీ క్లాక్ వైజ్ అని అంటే ఇది అవుతుంది. సో ఇదేంటి అని అంటే వాయువ్య దిశ. సో నార్త్ వెస్ట్ డైరెక్షన్. సో దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ వాయువ్య దిశ అవుతుంది. సో దిస్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.